శుభం. ఒకటి హెచ్చు, ఇంకొకటి తప్పు. ఈ రెండు ఎన్నటికీ సమానం కాకూడదు. ఇదే మన జయచింది. ప్రపంచంలో ఈ తేడా ఉంటేనే మనం సుఖపడేది. స్థిరోభావం. జయానిచ్చారు నోటించదు బాబు. ఆ ఉన్న ఒక్క కొంపానికి తనకా పెట్టి 5,000 అప్పు చేశాను. 6,000 చెడు కట్టాను. పోతే 1,300 వడ్డీ మాత్రం బాకీ. వడ్డీ మాత్రం డబ్బు కదా? కాదన్నానా బాబు. ఈ అప్పు నాకు వస్తే చేయలేదు. అంతా కుర్రాడి చదువుకి ఖర్చు పెట్టాను. నా కడుపు మార్చుకుని వాడిని చదివించాను. ఆకలితో వేగి అప్పుల తానే చదివిస్తున్నాను వారికి తెలియకూడదని నా కళ్ళ ముందు కూడా లేకుండా చేసుకున్నాను. అయితే నీ కొడుకు మెట్రికులేషన్ పాస్ అయ్యాడా సుందరయ్య? పియ్యని ఈ చదివాడు. ప్లేటరీ పాస్ అయ్యాట. ప్లేటరీ పాస్ అయ్యాడా? అవును బాబు. ఈ నెలకి నా ఆనంద్ వకీలు ఈ దీపావళి పండుగ ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆనంద్ వకీలే తిరిగి వస్తున్నాడు అన్నమాట. అవును బాబు. ఇదంతా మీ సెలవే. వారు రాగానే అనాథంతో మీ బాకీ చెల్లించుకుంటాను. ఈ నోటీసు రద్దు చేయండి. అయితే ఈలోగా వీలు పడుకుంటా. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు. వాడి దాకా అవుతా రక్షించారు. దయచేసి ఆ కాస్త ముక్క జరిగింది అనుకుంది. అవునా? కాయటానుకుంటే కాయటా నోటు మాట కదా. మాకంటే మాటే వెళ్ళు. ధర్మపుడు పోదు. మీ పిల్లలకి ఎలా చల్లగా ఉండాలి. సెలవు బాబు, సెలవు. వాట్ సారు, ఇట్ట అందరినీ వదిలేస్తే మనకేం మిగులుతుంది అంట. అవతారం సారు, నేనేం ప్రతిభాబాయ్ అనుకుంటున్నారా? నిజంగా మీరు మనసులో బేదీసేశారు. ఆ సుందరం ఒక బొల్లేడు పేర్చాడో లేదో హైసల్ని ఇట్టే కరిగిపోయారు. వాడికంటే వాద్య నువ్వు. గుడ్ మార్నింగ్ సరస్వదేవి అంటే శుభోదయం. తర్జుమాలు నువ్వులు ఏమిటమ్మా ఇది? కాస్ట్యూమ్స్ నాన్న. కాస్ట్యూమ్స్ అంటే? దిల్లీస్ అంటే దుస్తులు సారు. రేపు దీపావళికి మన సరసమ్మ గారు క్లబ్లో డియాన్స్ చేస్తారట. అందుకోసం దిల్లీస్ కుట్టించారు సారు. చాలా ఉపన్యాసం. ఈ డ్రెస్ కట్టే. పాత దుస్తులు పనికిరావా తల్లి? ఖరీదు ఎంత అయింది? అదే ఎంత లేదు నాన్న. 1,500 యార్డు సారు. యార్డు అంటే ముఖ తెలుగులేడు. 1,515 రూపాయల 15 అణాలు సారు. 1,515 రూపాయల 15 అణాలు అంటే 1600. ఏమిటమ్మా ఈ చేతి తమరు సంగతేవా? అదే ఎంత లేదు నాన్న. ఈ ఖర్చు క్లబ్ వాళ్ళు ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? అయితే ఇంకా కొనుక్కుపోయావు తల్లి. ఈ ఖర్చంతా మనమే భరించాలని. మీరేం బాధపడద్దు, అవన్నీ నేను చూసుకుంటానుగా. లోకాన్ని చావగొట్టు, లోకం సలాము పెట్టు. లోకాన్ని చావగొట్టు, లోకం సలాము పెట్టు. అమృతం, ఈ అర్జెంట్లో తీసే. నేను క్లబ్కి వెళ్ళాలి. బాబు గారు చూసుకొస్తాను. కాదు చూసుకోండి. ఏంటి నీ బాబుగా ముందు నా పని కూడా నేను నూరు చెప్పాను. ఇది కూడా ఎంత అసహ్యంగా ఉన్నారా? బాబు గారి గది ఇంతకంటే అసహ్యంగా ఉందమ్మా. ముందు వారి గది శుభ్రం చేసేస్తాను. ముందు నీ వాళ్ళు శుభ్రం చేస్తే బాగుండేది. నీ దాసి వాళ్ళకు ఉండే మాయరాగమే ఇది. కడుపు ఇంటితో వాళ్ళు పని ఎత్తుకు వస్తాయి.
అమ్మా అమ్మా ఇకనైనా వెళ్ళి చిన్నబాబు గారి గది కూర్చురమ్మంటారా? ఈ ఇంట్లో నువ్వు పని చేయగలుచుకుంటే ముందు నా పని చేయి. చిన్నబాబు గారిని పెద్దబాబు గారిని ఎవరైనా సరే నా తర్వాత. చిన్నబాబు గారు మీ అన్నయ్యగా, వారంటే ఎందుకమ్మా అలా చిరాకు పడతారు? ఏ నాలుగు పెడతాడిపోతుంది, కత్తిరించి పారేస్తాను, జాగ్రత్త. ఏ పిల్లనా శుభవస్తున్నావు, ఈయన కోపడతావా? నువ్వు తయారయ్యా వెనకేసుకోవడానికి? అన్నయ్య నేను నన్ను దీనికి బతుకు కలిసిపోతుంది. అమృత మరి బతుకం బతుకుంటే ముందు బతకకుండా కలిపారు చెప్తుందా? పిల్లలు గట్టిగా నమ్మతాలే. అన్నయ్య నేను సీరియస్ గా చెప్తున్నా, చాలా వెళ్తాను. ఓహో సీరియస్ అయితే మనం సీరియస్. చెల్లెమ్మా బద్దకించడానికి అమృతానికి టైం ఏది ఎంత? అసలు ఆ బ్రహ్మదేవుడు సృష్టికేనా అనుకుంటుందేమో కానీ నీ పనికి మాత్రం అంతలేదు. రోజుకి 4 సార్లు చెప్పులు పాలిష్, 6 సార్లు ముఖం పాలిష్, ఒకసారి సంచి కనిపించదు, ఒకసారి పౌడర్ కనిపించదు, అసలు ఎప్పుడు నీ కళ్ళు కనిపించదు. దాచిదాన్ని ఇన్సల్ట్ చేస్తావా? సిగ్గు లేదు? లేదు. మూర్తి ఇక నుంచి నేను వచ్చి నీతో మాట్లాడు. దుస్తులు దూరంగా ఉంటే మంచిది. అమ్మాయి నిజంగా నేను నిజం చెప్పావు, దుస్తులకి దూరంగానే ఉంటే మంచిది. అంటే నీకు దూరంగా అవుతాను. గాలిగా నిలిచిందిరా బాబు. అమృత ఎందుకు అలా నవ్వుతావు బాబు?